ఇమం ధర్మ మమాంసాదం ఇమం ధర్మ మమాంసాదం యచ్చరేత్ శ్రావకీతవ యచ్చరేత్ శ్రావకీతవ అపి చేత్ సుదురాచారః న జాతు నిరయం వ్రజేత్ న జాతు నిరయం వ్రజేత్ నిరయం వ్రజేత్. మాంసభక్షణం విడిచిపెట్టుట అనేటువంటి ఈ ధర్మాన్ని పాటించినవాడు, ఇతరులకు వినిపించినవాడు ఎంత చెడ్డవాడైనా నరకానికి పోడు. పవిత్రమైనది ఋషుల చేత పూజింపబడే అనేటువంటి ఈ మాంసభక్షణాన్ని విడిచిపెట్టడం అనే విషయాన్ని పదే పదే చదివినవాడు, పదే పదే చెప్పినవాడు, విన్నవాడు సకల పాపాల నుండి విముక్తిని పొందుతాడు. ఎందుకంటే అందుకని నేను అక్కడక్కడక్కడ చెప్తూనే ఉంటా, ఏమన్నా కానీ అని చెప్పేసి. ఎందుకంటే సకల పాపాల నుంచి విముక్తి పొందుతుంటాం కదా. విన్నవాడికి కూడా కోరికలన్నీ తీరి శోభిస్తాడు. జ్ఞాతులలో విశిష్టమైన స్థానాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. ఆపన్నుడు ఆపదల నుండి విముక్తి పొందుతాడు. బద్ధుడు బంధాల నుండి విముక్తిని పొందుతాడు. రోగి రోగ విముక్తుడవుతాడు. దుఃఖితుడు దుఃఖాల నుండి విముక్తి చెందుతాడు. తిర్యజ్ఞోనిం న గచ్చేత రూపవాంశ భవేన్నరగ రూపవాంశ భవేన్నరగ బుద్ధిమాన్ వై కురు శ్రేష్ఠ బుద్ధిమాన్ వై కురు శ్రేష్ఠ ప్రాప్నుయాచ్చ మహద్యశః ప్రాప్నుయాచ్చ మహద్యశః. ఓ రాజా, మాంసం తినటాన్ని విడిచినవాడు తిరిగి పశు పక్షి జన్మల్లో జన్మించడు, రూపవంతుడవుతాడు. సంపదలను విపులమైనటువంటి కీర్తిని పొందుతారు. ఓ ధర్మరాజా, ఇలా నేను ఋషుల ఏర్పరిచిన మాంస పరిత్యాగ విషయం గురించి, ప్రవృత్తిని నివృత్తికి సంబంధించిన విషయం గురించి నీకు చెప్పాను అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 116వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, ఈ లోకంలో మానవులు తినదగిన వివిధ పదార్థాలను విడిచిపెట్టి మహారాక్షసుల్లాగా క్రూరులై మాంసం అంటేనే ఇష్టపడుతున్నారు కదా. వివిధ రకాల అపూపాలను, వివిధ శాఖాలను, రుచికరాలైనటువంటి తీపి పదార్థాలను మాంసంలాగా ఎందుకని ఇష్టపడటం లేదు? కనుక మాంసం తినకుండా ఉండటంలోని గుణాలను, తినటంలోని దోషాలను చెప్పు. ఏది తినాలో చెప్పు, ఏది తినకూడదో చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ మహాబాహు, నువ్వు చెప్పింది నిజమే. మాంసాన్ని విడిచిపెట్టడంలో ఎన్నో మంచి గుణాలున్నాయి. అవి మనుష్యులకు ఎలా ఉపయోగపడతాయో చెబుతాను విను. లోకంలో ప్రాణమే ఇష్టమైనది. దానికన్నా ఇష్టమైనది మరొకటి లేదు. నాయన, శుక్రము నుండి మాంసం పుడుతుంది. మాంసాన్ని తినటం మహాదోషం. కనుక దానిని విడిచిపెట్టడమే పుణ్యప్రదం. అది సకల ప్రాణులపై దయ చూపించటంతో సమానం. దీనిని మించినది ఇహపర లోకాలలో మరొకటి లేదు. నభయం విద్యతే జాతు నభయం విద్యతే జాతు నరస్యేహ దయావతః నరస్యేహ దయావతః దయావతామి మే లోకాః దయావతామి మే లోకాః పరే చాపి తపస్వినాం పరే చాపి తపస్వినాం. దయామయుడైన మానవుడికి ఈ లోకంలో ఏ భయము కలగదు. దయావంతులకు తాపసులకు ఇహపర లోకాలు సుఖాన్ని ప్రసాదిస్తాయి. అహింసయే ధర్మానికి లక్షణమని ధర్మవేత్తలు చెప్పారు. మనసు ఉన్నవాడు అహింసాత్మకమైన కర్మలనే చేయాలి. క్షతంచ స్ఖలితం చైవ పతితం కృష్ణమహతం పతితం కృష్ణమాహతం సర్వభూతాని రక్షంతి సర్వభూతాని రక్షంతి సమేషు విషమేషు చ సమేషు విషమేషు చ. సర్వప్రాణులకు అభయమిచ్చినవాడు గాయపడినా, జారినా, నేల మీద పడినా, ప్రవాహంలో కొట్టుకొని పోతున్నా, అనుకూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా సకల భూతాలు అతన్ని రక్షిస్తాయి.
ఇతరులను భయము నుండి బయటపడవేసి వాడిని క్రూర మృగాలు చంపవు. పిశాచాలు రాక్షసులు చంపరు. భయం కలిగిన సమయంలో ఆ భయం నుండి బయటపడతాడు. ప్రాణదానాత్ పరం దానం, ప్రాణదానాత్ పరం దానం, న భూతం న భవిష్యతి, న భూతం న భవిష్యతి, నఖ్యాత్మనః ప్రియతరం, నఖ్యాత్మనః ప్రియతరం, కించిదస్తీహ నిశ్చితం, కించిదస్తీహ నిశ్చితం. ప్రాణదానాన్ని మించిన దానం ఇంతవరకు లేదు, ఇక మీదట ఉండబోదు. తనకన్నా ఇష్టమైన వస్తువు ఏదీ లేదు. ఓ రాజా, సకల ప్రాణులకు మరణం కన్నా నచ్చనిది ఏదీ లేదు. మరణకాలంలో ప్రాణులకు వెంటనే వణుకు పుడుతుంది. పాపం సంసారంలో మానవుడు గర్భవాస, జననం, వార్ధక్యం మొదలైన వాటితో నిత్యము దుఃఖిస్తూ తిరుగుతూ ఉంటాడు. మరణం అంటే కలత చెందుతాడు. తల్లుల గర్భవాసంలో మూత్ర స్వేద పూరిషాల మధ్య ఉంటాడు. అక్కడ మరీ దారుణంగా ఉండే కారం, ఆమ్లం, చేదు రసాలతో పక్వం చేయబడతాడు. ఆ రసస్పర్శ పరుషంగా ఉంటుంది. మాంసంపై ప్రేమగల జీవుడు పుట్టిన తర్వాత కూడా మాంసంపై కోరికతో మళ్ళీ మళ్ళీ భేదింపబడుతున్నాడు, వండబడుతూ ఉంటాడు. పాపం చేయటం వల్ల కుంభీపాకం అనే నరకంలో పడి వండబడతాడు. మళ్ళీ ఆయా జాతుల్లో పుట్టి దాడికి గురి అవుతారు, చంపబడతారు. మేకను చంపితే మేకగా పుడతాడు, పందిని చంపితే పందిగా పుడతాడు, కోడిని చంపితే కోడిగా పుడతాడు. ఇలా సంసార చక్రంలో తిరపబడుతూనే ఉంటారు. లోక మర్యాదను బట్టి తనకన్నా ప్రియమైనది తనకేది ఉండదు. కనుక సకల ప్రాణులను దయతో తనను చూసుకున్నట్లుగానే చూడాలి. తన ప్రాణం మీద ఎంత ప్రేమనో ప్రాణులకు కూడా అంతే ప్రేమ కదా ప్రాణం మీద. రాజా, బ్రతికి ఉన్నంతకాలం ఏ మాంసము తిననివాడు మరణానంతరం స్వర్గంలో విశాలమైన స్థానాన్ని పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు. బ్రతకాలని కోరుకుంటూ ప్రాణుల మాంసాలను తినేవాడు మరుసటి జన్మల్లో ఆ భూతాల చేతనే తినబడతాడు. ఇందులో సందేహమే లేదు. మాంసము అని వింటూ ఉన్నాం, ఇంతవరకు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మాంసం అనే పేరు ఎలా వచ్చిందో గ్రహించండి. మాంసభక్షయతే యస్మాత్, మాంసభక్షయతే యస్మాత్, భక్షయిష్యే తమప్యహం, భక్షయిష్యే తమప్యహం. ఏతన్ మాంసస్య మాంసత్వం, ఏతన్ మాంసస్య మాంసత్వం అనుబుధ్యస్వ భారత, అనుబుధ్యస్వ భారత. ఓ రాజా, నన్ను తాను తింటున్నాడు కనుక నేను కూడా అతన్ని తింటాను. మాం సహ అని ఆహారమైపోతున్న సమయంలో ప్రాణి భావిస్తుంది. అందువలనే మాంసానికి మాంసత్వం అనే పేరు వచ్చింది. మాంసత్వం అనే పేరు వచ్చింది. రాజా, ఈ జన్మలో చంపినవాడు మరు జన్మలో నిత్యము చంపబడతాడు. మాంసం అంటే నాదే అని అర్థం అక్కడ. అలాగే తిన్నవాడు కూడా చంపబడతాడు. ఇతరులను ఎవడూ నిందిస్తాడో అతడు నింద పొందిన వాడి కోపానికి గురి అవుతాడు, ద్వేషానికి పాత్రుడవుతాడు. ఏన కేన శరీరేణ, ఏన కేన శరీరేణ యద్యత్ కర్మ కరోతి యః, యద్యత్ కర్మ కరోతి యః తేన తేన శరీరేణ, తేన తేన శరీరేణ తత్తత్ ఫలముపాస్నుతే, తత్తత్ ఫలముపాస్నుతే. ఎవడు ఏ శరీరంతో ఏ కర్మలను చేస్తాడో ఆయా శరీరాలతో ఆయా కర్మఫలాలను అనుభవిస్తాడు. ఇక ఇక్కడి నుంచి అహింసకు సంబంధించిన ఈ సూక్తులను ఎప్పుడూ మననం చేయాలి, గుర్తుంచుకోవాలి, రాసి పెట్టుకోవాలి. మనం అహింస పరమో ధర్మక, అహింస పరమో ధర్మక, తథాహింస పరోధమక, తథాహింస
పరోదమక. అహింస పరమం దానం, అహింస పరమం దానం, అహింస పరమం తపక, అహింస పరమం తపక. అహింసయే పరమధర్మం, అహింసయే మహాదమం, అహింసయే గొప్పదానం, అహింసయే ఉత్తమ తపస్సు. అహింసా పరమో యజ్ఞక, అహింసా పరమో యజ్ఞక, తథాహింస పరం ఫలం, తథాహింస పరం ఫలం. అహింసా పరమం మిత్రం, అహింసా పరమం మిత్రం, అహింసా పరమం సుఖం, అహింసా పరమం సుఖం. అహింసయే పరమయజ్ఞం, అహింసయే పరమ తపస్సు, అహింసయే పరమమిత్రుడు, అహింసయే పరమసుఖం. సర్వయజ్ఞేషు వాదానం, సర్వయజ్ఞేషు వాదానం, సర్వతీర్థేషు వాప్లుతం, సర్వదాన ఫలం వాపి, సర్వదాన ఫలం వాపి. నైతత్తుల్య మహింసయా, నైతత్తుల్య మహింసయా. సకల యజ్ఞాలతో దానం చేసిన, సకల తీర్థాలలో మునిగిన, సకల దాన ఫలాన్ని పొందిన అవి అహింసా వ్రతానికి సాటిరావు. హింస చెయ్యనివాడు తపస్సు అక్షయమవుతుంది. హింస చెయ్యనివాడు సకల ప్రాణులకు తల్లి తండ్రి అవుతాడు. ఓ కురుశ్రేష్ఠ ధర్మరాజా, ఇది అహింసా ఫలం. ఇది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. 100 సంవత్సరాలు చెప్పినా చాలదు. అందుచేత ఈ అహింసా గుణాలను చెప్పటం సాధ్యమే కాదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 117వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. పితామహ, మహాసంగ్రామంలో ఇష్టంతో కానీ అనిష్టంతో కానీ మరణించిన వారు ఎలాంటి గతిని పొందుతారు? మహాసంగ్రామంలో మనుష్యులకు ప్రాణాన్ని విడిచిపెట్టడం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుచేత ప్రాణత్యాగం చాలా దుష్కరమైనది. అది నీకు తెలుసు. గొప్పగా ఉన్న, హీనంగా ఉన్న, శుభకరమైన అశుభకరమైన ఏ స్థితిలో ఉన్నా ప్రాణం విడటం అనేది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది కదా. దానికి కారణం ఏమిటో చెప్పన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ యుధిష్ఠిరా, గొప్పగా ఉన్న, హీనంగా ఉన్న, శుభకరమైన అశుభకరమైన ఈ సంసారంలో పడిన ప్రాణులు సుఖంగానే భావిస్తారు, కానీ మరణాన్ని కోరుకోరు. దానికి కారణం ఉంది, విను. నువ్వు అడిగిన ఈ విషయంలో పూర్వం వ్యాసుడికి ఒక కీటకానికి మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను, విను. పూర్వం ఒకనాడు వ్యాస మహర్షి రథాలు వేగంగా పరిగెత్తే దారిలో వేగంగా పరిగెత్తుతూ ఉన్న ఒక పురుగును చూశాడు. ఆయనకు సకల ప్రాణుల రాకపోకలు తెలుసు, సకల ప్రాణుల భాషలు తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన అలా పరిగెత్తుతున్న పురుగును చూసి ఇలా అన్నాడు. ఓ కీటమా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎవరికి భయపడుతున్నావో చెప్పు అని అడిగాడు. అప్పుడు కీటకం ఇలా అన్నది. ఓ బుద్ధిమంతుడా, ఈ బండి పెద్దగా చప్పుడు చేస్తుంది. దీనిని విని నాకెంతో భయం కలుగుతుంది. నాకు ఈ ధ్వని ఎంతో భయంకరంగా ఉంది. ఈ చప్పుడు వింటుంటే ఈ బండి నన్నే చంపడానికి వస్తున్నట్లుగా ఉంది. అందుచేత నేను ఇక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటున్నాను. పరిగెత్తుతున్నాను. ఈ బండికి ఎద్దులు కట్టబడి ఉన్నాయి. అవి కొరడా దెబ్బలు తింటూ మహాభారాన్ని లాగుకొని వస్తున్నాయి. ఆ ఎద్దుల నిశ్వాస ధ్వనులు చాలా దగ్గరగా వినిపిస్తున్నాయి. ఓ మునీంద్ర, ఆ బండి నడుపుతున్నటువంటి మనుష్యులు కూడా వివిధ ధ్వనులు మ్రోగిస్తున్నారు. అవి కూడా నాకు వినిపిస్తున్నాయి. మా వంటి కీటకాలు ఇంతటి శబ్దాలను వినలేవు. కనుక ఈ దారుణమైన భయం నుండి తప్పించుకోవాలని పారిపోతున్నాను. ప్రాణులకు మృత్యువు దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాగే జీవితం లభించడం చాలా కష్టం. నాకు బ్రతకాలని ఉంది, సుఖంగా జీవించాలని ఉంది, హాయిగా ఉండాలని ఉంది. అందువలనే నేను ఇక్కడి నుంచి పారిపోతున్నాను. సుఖంలో నుండి దుఃఖంలోకి పడాలని నేను అనుకోవటం లేదు కదా అంది. ఆ మాటలు విని వ్యాసుడు ఇలా అడిగాడు. ఓ కీటమా,
నువ్వు చాలా చిన్నదానివి. నీకు కూడా సుఖదుఖాలు ఉంటాయా, మంచి చెడులు ఉంటాయా? కనుక నీకు సుఖం అవసరం లేదనిపిస్తుంది. మరణించటం వల్లనే నీకు సుఖం కలుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు పురుగుగా బ్రతుకుతున్నావు. నీకు గొప్ప శబ్దము స్పర్శ తెలియదు, రసము తెలియదు, గంధము తెలియదు. అలాగే నీకు గొప్ప గొప్ప భోగాలు ఎలా ఉంటాయో ఏమీ తెలియవు. అందుచేత ఇలా జీవిస్తే నీకు ఏమి సుఖం ఉంటుంది చెప్పు? మరణిస్తేనే కదా నీకు సుఖం ఉంటుంది, సుఖం లభిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ కీటకం చెప్పింది, ఓ స్వామి, జీవుడు అనేవాడు ఏ జన్మ ఎత్తినా అందులోనే సుఖపడుతూ ఉంటాడు. నేను ఈ పురుగు జన్మ ఎత్తాను, నాకు ఈ జన్మలోనే సుఖం ఉంది. ఓ బుద్ధివంతుడా, అందువల్ల నేను బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు ఈ జన్మలో కూడా దేహాన్ని అనుసరించి సకల విషయాలు తెలుస్తాయి. మానవులకు, స్థావర ప్రాణులకు భోగానుభవం వేరువేరుగా ఉంటుంది. పూర్వం నేను మానవుణ్ణి, అందులో చతుర్థుణ్ణి, అందులోనూ నేను ధనవంతుణ్ణి. అప్పుడు నేను విప్రులను నిందించాను, నేను అవమానించాను, నిర్లక్ష్యం చేశాను, క్రూరుడని నీచుడిని కూడా అయ్యాను. వడ్డీలు పుచ్చుకుంటూ బ్రతికాను, పరుషమైన మాటలు మాట్లాడాను, ఎవరిని పడితే వారిని మోసగించాను. అలా చెడు పనులు చేయటంతో నాకు మంచి నేర్పు ఉండేది. అంతేకాదు, ఈ సకల జగత్తును నానా తిట్లు తిట్టేవాడిని, ద్వేషించేవాడిని, నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి మోసగించేవాడిని. ఇతరుల ధనాన్ని ఎలా దోచుకోవాలా, ఎలా దొంగలించాలా అని ఆలోచించేవాడిని. ఆసక్తి కలిగి ఉండేవాడిని. రుచికరమైన పదార్థాలు తినాలనే ఆసక్తి కలిగి ఉండేవాడిని. అన్ని పదార్థాలు నేనొక్కడినే ఒంటరిగా తినాలని కోరుకోడేవాడిని. ఈర్ష్యకు లోనై ఉండేవాడిని. ఇంటికి వచ్చిన అతిథులను ఏమీ పెట్టకుండా ఆకలితో మాడిచి వేసేవాడిని. దేవతల కోసం, పితృయజ్ఞం కోసం అన్నాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టాలనుకునేవాడిని, కానీ పెట్టేవాడిని కాదు. ఎందుకంటే నాకు ధనం మీద ఆసక్తి ఎక్కువ. దాంతో ఆ అన్నాన్ని కూడా ఎవరికీ దానం చేసేవాడిని కాదు. శరణు కోరుతూ ఎంతో భయపడుతూ నన్ను రహస్యంగా కాపాడండి అని నా ఇంటికి వచ్చి ప్రార్థించే శరణాగతులను నేను హఠాత్తుగా విడిచిపెట్టేసేవాడిని, బయటికి గంటేసేవాడిని. అభయాన్ని కోరిన వాడిని అసలు రక్షించేవాడినే కాదు. ఇతరుల ధనాన్ని, ధాన్యాన్ని, ప్రియమైన భార్యలను, వాహనాలను, అద్భుతమైన ఇళ్లను, సంపదలను చూసి బాగా అసూయపడుతూ ఉండేవాడిని. పరుల సుఖాన్ని చూసి చెప్పలేనంతగా ఈర్ష్యపడుతూ ఉండేవాడిని. ఇతరుల ఎదుగుదల, వృద్ధి, ఔన్నత్యాన్ని సహించలేకపోతూ ఉండేవాడిని. ఇతరుల ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని పాడు చేసేవాడిని. అలా గత జన్మలో నేను స్వేచ్ఛగా ప్రవర్తించాను. అలా నేను గత జన్మలో చేసిన కర్మంతా క్రూరత్వంతో నిండుగా ఉంది. ఇప్పుడు గనుక దానిని తలుచుకుంటే ప్రియమైన కుమారుణ్ణి పోగొట్టుకున్నంత దుఃఖం కలుగుతుంది. నాకు పుణ్యం గురించి తెలియదు, కానీ నేను గత జన్మలో వృద్ధురాలైన నా తల్లిని పూజించాను, బ్రాహ్మణులను పూజించాను. ఒకనాడు 10 మందితో కలిసి నా ఇంటికి వచ్చిన మంచి గుణాలు గల విప్రుణ్ణి ఆదరించాను. ఓ బ్రహ్మస్వరూప, ఆ పుణ్యఫలం వల్లనే నాకు పూర్వజన్మ స్మృతి ఉంది, అంతే, నాకు జ్ఞాపకం ఉంది. అందువల్ల నేను ఇలా మాట్లాడాను. ఓ మహర్షి, నేను మళ్ళీ ఏదో ఒక పుణ్యకర్మ చేయాలని అనుకుంటున్నాను. ఆ పుణ్యకర్మతో రాబోయే జన్మలో అయినా సుఖపడాలని అనుకుంటున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.